మెయిన్ ఆస్పిరెంట్స్ ఎడ ఫెయిల్ అవుతారు తెలుసా సార్? ఓవర్ థింకింగ్ ఫస్ట్ వన్. అశోక్ నగర్లో ఉన్న ఆస్పిరెంట్స్ని అబ్జర్వ్ చేసి చెప్తున్నా. ఓవర్ థింకింగ్ ఎంత ఆలోచిస్తారంటే, నేను కలెక్టర్ అయిపోయినాక ఏ డిస్టిక్ వస్తుంది నాకు, మా డిస్టిక్ వస్తే బాగుండు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు అర్థమవుతుందా? నువ్వు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం ఆలోచించాలి తెలుసా సార్? సండే రోజు సాయంత్రం కూర్చొని నా ఈ వీక్ యొక్క షెడ్యూల్స్ ఏంటి, నా ఈ వీక్లో నేను పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి, నేను ఈ వీక్లో ఇవి ఫిల్ చేయాలంటే నేను ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అని మ్యాక్సిమం నువ్వు టార్గెట్ పెట్టాల్సింది ఎప్పటి వరకు? ఈ సండే కూర్చుంటే సాటర్డే నైట్ వరకు ప్లాన్ వేసుకోవచ్చు. లబాస్నాలో నాకు ఏ రూమ్ వస్తుందో, ఐపీఎస్ వస్తే తీసుకోనా, ఐఆర్ఎస్ తీసుకోనా, ఐఆర్ఎస్లో ఐటీ తీసుకుంటా, ఇన్కమ్ ట్యాక్స్. దిస్ ఇస్ వన్ ఓవర్ థింకింగ్. ఇది ఒక ఫెయిల్యూర్ థింకింగ్ మోడల్ సార్ ఇది. ఇంకో ఓవర్ థింకింగ్ ఏంటంటే, నెక్స్ట్ ఒకవేళ నేను ఐఏఎస్ అవ్వకపోతే ఎట్లా? మీలో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఐఏఎస్ అవ్వకపోతే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉందా? ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉందా అంటే, నువ్వు ఇక్కడే ప్లాన్ బి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకా ప్లాన్ ఏ ఎట్లా సక్సీడ్ చేస్తావు? నేను మొన్న ఒకడికి అసలు బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చిన సార్. వాడు ఏజ్ 21 సార్. హీఈస్ వెరీ యంగ్. హీఈస్ ఓవర్ థింకింగ్ లైక్ ఎనీథింగ్. దెన్ ఐ కేమ్ టు నో దట్ హిస్ ఫాదర్ ఈజ్ ఇన్సిస్టింగ్ హిమ్ టు థింక్ ఇన్ దట్ వే. వీళ్ళ ఫాదర్ ఏమంటాడు? వీళ్ళ ఫాదర్ యాక్చువల్లీ బ్యాంక్ ఎంప్లాయ్, సమ్ రీజనల్ మేనేజర్ టైప్. వీళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, ఈ యూపీఎస్సీలు గట్రా మనకి ఎందుకురా అంత టఫెస్ట్ ఎగ్జామినేషన్లు, బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్గా, సుకూన్ జాబ్, టెన్షన్ ఉండదు అని వాళ్ళ ఫాదర్. వీడేమంటాడు? నేను సస్తా ఐఏఎస్గానే చేస్తా అని వీడు. మరి వీడికి అట్లాంటి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. వీడు ప్రతిసారి నేను కనిపించినప్పుడల్లా మా ఫాదర్ ఇట్లా అంటుండు సార్, మా ఫాదర్ ఇట్లా. వీడు చదువు కన్నా కూడా ఎక్కువ ఇవే. ఇంకా నేను కనిపిస్తే క్వాలిటీ టైం ఎట వాడాలి సార్, జాగ్రఫీ ఫ్యాకల్టీ కాబట్టి సార్ నాకు ఈ రివర్స్ ఏందో తెలుస్తలేదు, ఇదేం తెలుస్తుంది, హిమాలయస్ ఎట ఫారం ఏం తెలుస్తలేదు, ఇది కదా చెప్పాల్సింది. వాడు నాకు అనిపించిన ఫస్ట్ మినిట్, ఏం చేస్తున్నారు, ఎట చదువుతున్నారు అని అడిగితే, ఏం చదవడం సార్, నిన్నే మా నాన్నతో గంట సేపు డిస్కషన్ అయింది. నాకు 100 సార్లు నాకు ఆడు కనిపిస్తే అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఇట్లా కాదని చెప్పి ఒకరోజు టైం తీసుకొని ఏం చేసిన అంటే, అరే మీ నాన్నని పిలువురా. మీ నాన్నని పిలిచినాక ఆయన నా ముందు కొడుకుని నువ్వు బ్యాంకింగ్ ప్రిపేర్గా యూపీఎస్సీ వద్దు అని అనలేడు కదా. ఆయన క్లారిటీ ఆఫ్ థాట్తోనే వచ్చిండు పెద్ద ఆయన. ఆయన ఏమంటాడు? సార్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ కావద్దు అనలే, కాకపోతే ఇది కాకపోతే వాడికి ఇంకోటి ఏదన్నా నేను చూసి పెట్టాలి కదా తండ్రిగా. ఆయన ఆలోచన కరెక్టే. అంటే నేను ఏమన్నా అంటే, సార్ ఫస్ట్ దీనికి సొల్యూషన్ ఇస్తా, అది నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంక మీ ఇష్టం, మీకు ఏ సొల్యూషన్ నచ్చుతుందో అది తీసుకోండి అన్నా. నేనేమన్నా, ఈడ మీరు పెట్టే ప్రెషర్ వల్ల వాడు చదువుతలేడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాడిని బ్యాంకింగ్ కొట్టేయాలన్న ఇంటెన్షన్ మీది కరెక్టే. నేను వాళ్ళకి ఏం చెప్పిన అంటే, అరే నువ్వు ఫస్ట్ పో, యూపీఎస్సీ వద్దు, ఫస్ట్ 6 నెలలు బ్యాంకింగ్ తీసుకో, కోచింగ్, బ్యాంకింగ్ జాబ్ కొట్టు, ఐబీపీఎస్ఓ, ఎస్బీఐ పీఓనో, ఆర్ఆర్బీనో ఏదో ఓ బ్యాంకింగ్ ఎగ్జామ్ కొట్టు. అది కొట్టినాక మీ నాన్న ప్రెషర్ తగ్గిపోద్ది. మా కొడుకు సేఫ్ జోన్లోకి వచ్చేసింది అనుకుంటాడు, కబడ్డీలో ఆ లైన్ దొక్కుతే ఎట్లా అట్లా. అప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ క్రా విత్ క్లీన్ మైండ్. అప్పుడు నువ్వు క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మనం క్లీన్ మైండ్తో రాకుండా ఈ ఓవర్ థింకింగ్ మైండ్తోనే వస్తాం. ఇంకొక ఆ ఓవర్ థింకింగ్లో ఫస్ట్ కేటగిరీ ఏంది? లబాసన. నాకు లబాసనలోనే దొరుకుతుందా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్? మరి ఈ మధ్య మ్యాట్రిమోనియల్ సెగ్మెంట్ అయిపోయింది లబాసనాలో. రెండోది ఇంకో ఇది, ఐఏఎస్ అవ్వకపోతే ఎట్లా? ఏదైనా అది పేరెంట్స్ నుంచి వచ్చి ఉంటుంది, స్టూడెంట్స్ నుంచి వచ్చి ఉంటుంది. మూడోది, సార్ యూపీఎస్సీ ప్రిపేర్ అయితే గ్రూప్స్ అన్న కొడుతున్నా. ఇది 3. ఏ ఎగ్జామ్కి ఆ యొక్క ఎగ్జామ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఐపీఎస్, హీఈస్ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్. He could not clear constable examination.